కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ సీఎస్ సోమేష్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పలేదని సోమేష్ కుమార్ పై సీరియస్ అయ్యారు కమిషన్ చీఫ్ చంద్ర ఘోష్. కమిషన్ అడిగిన ప్రశ్నలకు తనకు గుర్తులేదు, మర్చిపోయా అని సమాధానాలు ఇచ్చారు సోమేష్ కుమార్. దీంతో ఆయనపై కమిషన్ చీఫ్ చంద్ర ఘోష్ మండిపడినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ విచారణకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్. కవిత, కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతూ ఉంది. ఐఏఎస్ అధికారులు వరుసగా హాజరవుతూ ఉన్నారు. ఈరోజు కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి మాజీ సీఎస్ సోమేష్ కుమార్, అట్లాగే ప్రస్తుతం వర్కింగ్ ఐఏఎస్గా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ ఇద్దరు కూడా హాజరయ్యారు. వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాలు, ఆమె సీఎంఓలో సెక్రటరీగా దాదాపు 9 ఏళ్లకు పైగా చేశారు. అట్లాగే సీఎస్గా సోమేష్ కుమార్, అట్లాగే ఇరిగేషన్ సెక్రటరీగా కూడా దాదాపు 3.5 నెలలు సోమేష్ కుమార్ చేశారు. ఇక సోమేష్ కుమార్ హయాంలోనే ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి సందర్భంలోనే మేడిగడ్డ బ్యారేజ్ ప్రారంభమైంది. అట్లాగే అప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు ఆయన హయాంలోనే జరిగాయన్నటువంటి చర్చ అప్పట్లో ఉంది. ఇక కమిషన్ ఇద్దరిని కూడా మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి ప్రశ్నలను మాత్రమే అడిగింది. క్యాబినెట్ అనుమతి లేకుండా, ముఖ్యంగా పరిపాలనా అనుమతులు లేకుండా ఫీల్డ్ లెవెల్లో కన్స్ట్రక్షన్స్ మొదలయ్యాయని, అట్లాగే ఫైనాన్షియల్కి సంబంధించినటువంటి నిర్ణయాలు జరిగాయన్నటువంటి ప్రశ్నలకు మాకు అవగాహన లేదు, మా దృష్టిలో లేదు అన్నటువంటి దాటవేసే సమాధానాలు ఇటు స్మితా సబర్వాల్ చెప్పారు, అట్లాగే సోమేష్ కుమార్ కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మేడిగడ్డ బ్యారేజ్ సోమేష్ కుమార్ సెక్రటరీగా ఉన్నప్పుడే ప్రారంభమైంది. కానీ ఎప్పుడు ప్రారంభమైందో నాకు గుర్తుకు లేదు, నాకు మర్చిపోయింది, నేను మర్చిపోయాను అన్నటువంటి సమాధానాలు చెప్పడంతో కమిషన్ ఆశ్చర్యపోయింది. 1-2 సార్లు మళ్ళీ అడిగినప్పటికీ కూడా సోమేష్ కుమార్ చెప్పేటువంటి ప్రయత్నం చేయలేదు. దీంతో సోమేష్ కుమార్ని ఏ క్వశ్చన్ అడిగినా కూడా తిప్పి సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం ఏదైనా కూడా స్ట్రేట్గా ఉండాలి, తిప్పేటువంటి సమాధానం కావచ్చు, దాటవేసేటువంటి సమాధానం చెప్పకూడదు. మీరు కమిషన్ ముందు హాజరయ్యారు, డిబేట్కు వచ్చిన విధంగా, డిబేట్లో మాట్లాడే విధంగా మాట్లాడకూడదు అంటూ హెచ్చరించినటువంటి సందర్భాన్ని కొద్దిసేపటి క్రితం చూసాము. ఓవరాల్గా దాదాపు 2-2.5 గంటల సమయంలోనే ఇద్దరు ఐఏఎస్ అధికారుల యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తయిందని చెప్పుకోవాలి. ఇద్దరు సీఎంకు చాలా దగ్గరగా పనిచేసినటువంటి వ్యక్తులు. సీఎంకు ఇటు సీఎస్గా, అటు సీఎం పేషీలో స్మితా సబర్వాల్ పనిచేసినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడా కూడా మాకు సంబంధం లేదు, మాకు తెలీదు, మాకు అవగాహన లేదు అన్నటువంటి విషయాలు మాత్రమే చెప్పారు. బ్యారేజీల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అప్పుడు తీసుకున్నటువంటి ఏ క్యాబినెట్కి సంబంధించినటువంటి నిర్ణయాల విషయంలో కావచ్చు, ఏది కూడా సరైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి ప్రయత్నం ఇద్దరు అధికారులు చేయలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి ఇన్వెస్టిగేషన్ అయితే పూర్తయింది. కమిషన్ ఊహించినటువంటి సమాధానాలు వచ్చాయి అన్నటువంటి అభిప్రాయం కమిషన్ వ్యక్తం చేసింది. కాబట్టి రేపు మరికొంతమంది అధికారులు హాజరవుతా ఉన్నారు. మొత్తం 7 ఐఏఎస్ అధికారులు ఉన్నారు. ఈ ఐఏఎస్ అధికారుల ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ప్రజాప్రతినిధుల ఇన్వెస్టిగేషన్ ఉంటుందన్నటువంటి చర్చ అయితే జరుగుతుంది. కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.